డాక్టర్ శ్యామ్ సుందర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు శ్రీ నారాయణ గారు, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం గారు, మరియు వేదికను అలంకరించినటువంటి ఈనాటి వక్త శ్రీ హరిస్మరణ్ రెడ్డి గారు, మరియు గీరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా ప్రతాప్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు మాజీ కౌన్సిలర్ శ్రీ ముప్పారపు ఆనంద్ గారు, అదేవిధంగా శంకర్ సార్ గారు మరియు శంకర్ రెడ్డి గారు, గంగారెడ్డి గారు, రాజేందర్ గారు, మరియు పాఠశాల అధ్యాపక బృందం, అదేవిధంగా విద్యార్థులు. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటివరకు చూసినటువంటి ఈ కార్యక్రమంలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి విద్యను మీరు నేర్చుకుంటున్నందుకు మీరు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాశ్చాత్య పోకడలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయబద్ధంగా మరి ఒక మన పాఠశాల ప్రారంభ కార్యక్రమాన్ని, మరి అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతిరోజు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి చిన్నారులకు పెద్దల ఆశీర్వాదం కానీ, మరి ఇందాకనే చిన్న కొటేషన్ చెప్పడం జరిగింది అమ్మాయి, విద్య మన జీవితంలో భాగం, అంతేగాని మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ పాశ్చాత్య పోకడలకు పోకుండా ఒక సాంప్రదాయబద్ధంగా మరి తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఉపాధ్యాయులను గౌరవిస్తూ మరి మనము చక్కని విద్యను అభ్యసించినట్లయితే ముందు ముందు మన భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము చెస్ బోర్డ్స్ అగస్త్య ఫౌండేషన్ వారు మరి విద్యార్థులకు మరి ఈరోజు చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఆటలు ఆడుతున్నారు. ఎక్కడ ఆడుతున్నారంటే మా వాళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్తారు, డే అంతా ఆడుతున్నారు సార్, ఎక్కడ ఆడతారు, సెల్ ఫోన్లో ఆడుతున్నారు. అట్లా కాకుండా మరి ఈ చెస్ ఆడడం ద్వారా మన మేధాశక్తి పెంపొందుతుంది. మరి ఇది ఆషామాషి గేమ్ కాదు, ఎంతో సామర్థ్యము మరి ఏకాగ్రత, ఆలోచన విధానాలను పెంపొందించుకొని ఎదుటి వారి ఎత్తులను చిత్తు చేసేటువంటి టెక్నిక్స్తో కూడుకున్నటువంటి క్రీడ. మరి ఆటలంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, ప్లేఫీల్డ్లో గ్రౌండ్లో ఆడితేనే ఆటలు అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఈ చెస్, క్యారమ్ బోర్డు ఇలాంటి ఇండోర్ గేమ్స్ కూడా మనలో ఉన్నటువంటి సామర్థ్యాలను, మనలో ఉన్నటువంటి ఏకాగ్రతను, మనలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని బహిర్గతం చేసి ఎదుటి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి ఈ క్రీడలు మనకు నిత్య జీవితంలో ఎంతో దోహదం చేస్తున్నాయి. అదేవిధంగా మన జీవన శైలిని మార్చుకునేటువంటి ఒక క్రమశిక్షణను ఈ ఇండోర్ గేమ్స్ కూడా మనకు నేర్పడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తుంటే శారీరకంగా మనం దృఢంగా వెళ్ళాలంటే ఒక వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, లేదా అంటే జిమ్కి వెళ్ళేసి ఎక్సర్సైజులు చేయాలి. మరి మన మేధాశక్తిని పెంపొందించుకోవడానికి ఇలాంటి గేమ్స్ కానీ, మరి మన ఇంటర్నల్ పార్ట్స్ని మనము డెవలప్ చేసుకోవడానికి యోగా లాంటి చక్కటి కార్యక్రమాలు, మరి అదేవిధంగా ధ్యానము, ఇలాంటి క్రీడలు కూడా మన నిత్య జీవితంలో ఎంతో మనకు సహాయపడి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనము డెవలప్ కావడానికి మనము ఈ క్రీడలను ఎంచుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మనం అగస్త్య ఫౌండేషన్ వాళ్ళని చూస్తున్నాము, ఇంతకు ముందు కూడా సైన్స్ కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టి మరి మన
విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి మరి భావి భారత సైంటిస్టులుగా తీర్చిదిద్దేటువంటి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మరి పిల్లల్లో మరి చాలా మంది అందరూ గ్రౌండ్లో ఆడినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు అంగవైకల్యులు కావచ్చు, ఇలాంటి క్రీడలు ఎవరైనా ఆడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఎంచుకున్నందుకు ముఖ్యంగా నేను సభాముఖంగా అగస్త్య ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి వేదిక ద్వారా శిశు మందిర్లో ఇంత సాంప్రదాయబద్ధంగా ఇంత క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా బోధన చేస్తున్నటువంటి ఇలాంటి వేదికను ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నందుకు సభాముఖంగా మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ చెస్ అనగానే మనకు గుర్తొచ్చేది భారతదేశంలో ఒకే ఒక పేరు విశ్వనాథన్ ఆనంద్ కదా. మరి అదేవిధంగా మహిళల్లోకి వచ్చేసరికి కోనేరు హంపి. గుర్తుందా పేరు? విన్నారా? మీరు విన్నారా? మీరు ఎంతమంది చెస్ ఆడతారు చేయలేదండి? వెరీ గుడ్. ఎంతమంది సెల్ ఫోన్లతో ఆడతారు చేయలేదండి? సెల్ ఫోన్స్ తోటి డైలీ మార్నింగ్ లేవగానే స్కూల్కి వచ్చే వరకు లేదా స్కూల్ నుండి వెళ్ళిన తర్వాత ఇంట్లో సెల్ ఫోన్ తోటి ఆడే వాళ్ళు చేయలేదండి? అబద్ధం ఆడుతున్నారు అందరూ అబద్ధం ఆడుతున్నారు కదా. ఓకే, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. వెరీ గుడ్. ఈరోజు ఉదయం లేచింది సెల్ ఫోన్ టచ్ చేయకుండా ఎవరు ఉండేటువంటి పరిస్థితిలో లేరు. అయినప్పటికీ మీరు ఇంతమంది చెస్ ఆడుతున్నారంటే చాలా సంతోషించదగ్గ విషయము. మరొక విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమాన్ని విద్యార్థులను యువతను దృష్టిలో ఉంచుకునేటువంటి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమాలే చేపట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి యువత మన భారతదేశంలోనే ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మన పాఠశాలను కళాశాలను వేదికగా చేసుకునే మరి ఈ కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉన్నటువంటి వాళ్ళు మన విద్యార్థులు యువత. ఏ కార్యక్రమమైనా చేపట్టి అది సొసైటీకి చేరాలంటే మన విద్యార్థుల ద్వారా మన యువత ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇక్కడికి ఎంతో మంది విద్యార్థులు మన కామారెడ్డి చుట్టుపక్కల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రతి పథకం కానీ ఏదన్నా మెసేజ్ కానీ వెళ్ళాలంటే ఇంత తిరిగి చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఒక సొసైటీని మనం సమకూర్చుకున్నాం ఒక పాఠశాలలో. కాబట్టి ఏ చిన్న మెసేజ్ అయినా ఈరోజు జరిగేటువంటి ప్రతి కార్యక్రమము ఈరోజు వక్తలు వచ్చేసి లేకపోతే గెస్ట్లు వచ్చేసి అతిథులు వచ్చేసి ఏదైనా మెసేజ్ ఇచ్చిందంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు అన్ని ఫ్యామిలీస్ కి అంత సొసైటీకి మన మెసేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన విద్యార్థులను మన కళాశాలలను మన పాఠశాలలను ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులుగా మరి మనం దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేటువంటి దృక్పథంతో మనము ముందుకెళ్ళాలనేటువంటి పరిస్థితి. మరి ఈ రోజుల్లో చూసినట్టయితే ప్రతి తల్లిదండ్రి కూడా చదువు నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా అనేటువంటి ధ్యాసలోనే ఉన్నారు తప్ప మరి నా కొడుకు ఒక ప్లేయర్ కావాలా, ఒక క్రికెటర్ కావాలా, ఒక కబడ్డీ ప్లేయర్ కావాలా, ఒక వాలీబాల్ ప్లేయర్ కావాలా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు తక్కువ. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి తరుణంలో చాలా మంది కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నా కొడుకు ఒక క్రికెటర్ కావాలా, నా కొడుకు ఒక వాలీబాల్ ప్లేయర్ కావాలా, నా కొడుకు ఒక షటిల్ ప్లేయర్ కావాలా, నా కొడుకు ఒక చెస్ ప్లేయర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది తల్లిదండ్రులు గత
20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు కామారెడ్డిలో ఒక షటిల్ కోర్టు ఉన్నది. అక్కడికి చాలా మంది పిల్లలు మనం ఒకప్పుడు చూసేవాళ్ళము. పిల్లల్ని రోజు బడికి తీసుకుపోయి చదువుకునేటువంటి వాళ్ళు కూడా నా పిల్లోళ్ళు చదవాలా, మంచి ఎదురాలా అని చెప్పేసి వాళ్ళు చదువుకునేటువంటి రోజుల్లో పాఠశాలకు పోయినటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డైలీ పాఠశాలలో వదిలేయడం మళ్ళీ పికప్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే గ్రౌండ్లకు పరిమితం చేస్తూ మరి ఇక్కడ షటిల్ గ్రౌండ్ ఎంతో మంది దాదాపు 100-200 మంది తల్లిదండ్రులు డైలీ అనునిత్యం వాళ్ళ పిల్లలు ఏదో సాధించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి వాళ్ళను గ్రౌండ్ తీసుకురావడం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఒక ఆరోగ్యమైనటువంటి యువత మనకు ఉంటేనే మన దేశ భవిష్యత్తు అనేటువంటిది ముందడుగు వేస్తుంది. మరి ఈ రోజు చూసినట్లయితే మరి చాలా కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నిషాముక్త భారత్, ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు అలవాటు పడుతున్నటువంటి యువతను చైతన్యపరచాలా, లేదు అని అంటే వాళ్ళలో అవగాహన తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన విద్యార్థుల ద్వారానే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మద్యపాన నిషేధం గురించి అయితేనేమి, నషాముక్త భారత్ అయితేనేమి, గంజాయి ఇలాంటి వాడకాన్ని తగ్గించుకునేందుకు ఈరోజు చూస్తున్నాము. హైదరాబాద్ లో ఏ కాలేజీలో చూసినా పబ్ కల్చర్ అనేటువంటిది అలవాటైపోయింది. మరి సిగరెట్లు, తర్వాత గంజాయి, మరి ఇంకా దరిద్రం ఏంటంటే ఈరోజు చిన్న పిల్లలు చదువుకునేటువంటి స్కూళ్ళ పక్కన మనం చాక్లెట్స్ లో కూడా గంజాయి కలిపి అమ్ముతున్నారు అనేటువంటి విషయాలను మనం రోజు పేపర్లలో చదువుతుంటాం. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనము ఎంచుకోవాలంటే మనం క్రీడల పట్ల ఆకర్షితులమైతే ఖచ్చితంగా మనకు ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. జీవితంలో కూడా ఒక క్రమశిక్షణతో మనం బతికేటువంటి అవకాశము ఈ క్రీడలు మనకు కల్పిస్తున్నాయి. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో మన కామారెడ్డి జిల్లా ఒక క్రీడా హబ్గా కూడా ఏర్పడుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే సుమారు 8 కోట్ల రూపాయలతో మనకు మన ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంను మనం నిర్మించుకోవడం జరుగుతుంది. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. మరి దాంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక 4 షటిల్ కోర్ట్స్, అదేవిధంగా యోగా రూమ్, జిమ్, అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ తో యోగా రూమ్, అదేవిధంగా రైఫిల్ షూటింగ్ ఏరియా, తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అంటే లైక్ కబడ్డీ. ఈరోజు చూస్తే కబడ్డీ ఇంతకు ముందు మనకు 2006లో ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడలు మనము నిర్వహించుకోవడం జరిగింది ఇదే ప్రాంగణంలో శిశు మందిర్లో. మరి అప్పటి నుంచి కామారెడ్డిలో కబడ్డీ క్రీడకు ఆదరణ అనేటువంటిది పెరిగింది. మరి ఆ రోజు మట్టి మీద ఆడినటువంటి ఈ క్రీడ ఈ రోజు మ్యాట్ పైకి వచ్చింది. ఇంతకుముందు మనకు డబ్బులు రావాలంటే ఓన్లీ క్రికెట్, లేదు అంటే టెన్నిస్, తర్వాత ఇలాంటి క్రీడలు ఉండేటువంటి. మరి ఈరోజు చూసినట్టయితే మరి మట్టి పైన ఉన్నటువంటి కబడ్డీ క్రీడను మనం మ్యాట్ పైకి తీసుకొచ్చి ప్రో కబడ్డీ చూస్తున్నాం. ఈరోజు చూస్తున్నారా? ప్రో కబడ్డీ తెలుసా? మరి క్రికెట్ మ్యాచ్ వస్తున్నాయంటేనే టీవీలకు అతుక్కుపోయేటువంటి యువత ఈరోజు ప్రో కబడ్డీ వస్తుందంటే క్రికెట్ తర్వాత భారతదేశంలో చూసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్రీడ ఏదైనా ఉంది అంటే అది కబడ్డీ క్రీడ. ఇంతకుముందు గేమ్స్ ఆడుతున్నాం అంటే ఒక షీల్డ్ కొరకు ఒళ్ళు ఊనం చేసుకొని రక్తాలు కాచుకొని ఒక షీల్డ్ కొరకు తాపత్రయపడేవారు. మరి ఇప్పుడు టెక్నిక్స్ తో పాటు డబ్బును కూడా సంపాదించి పెట్టేటువంటి క్రీడలు ఈరోజు మన కబడ్డీ క్రీడ. ఈరోజు ఒక క్రికెట్ ప్లేయర్ గా రావాలంటే మనకు సూర్యవంశి తెలుసు కదా, తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో ఆయన పేరు వినని క్రీడాకారులు ఎవరు లేరు. అలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి మీరు కూడా ఒక క్రికెటర్ గాను, ఒక కబడ్డీ ప్లేయర్ గాను, మరి ఇంకా ఇతర చాలా గేమ్స్
ఈరోజు చూస్తున్నాము. మొన్ననే జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ లో కూడా మనకు 10 పథకాలు రావడం జరిగింది. మనము 4th ప్లేస్ లో అంటే 4th ప్లేస్ లో ఉన్నాము. కాబట్టి ఇదంతా శుభ పరిణామము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చాలా కార్యక్రమాలను యువత గురించి అంటే ఓన్లీ చదువే ముఖ్యం కాదు, చదువుతో పాటు క్రీడలు ఉంటే దాని ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ మరి మన జీవన విధానంలో మార్పులను కోరుకుంటూ ఈరోజు చూసినట్టయితే మరి యువత సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయి ఎంతో మంది శారీరక శ్రమ లేక ఎన్నో రుగ్మతలకు ఎన్నో అనారోగ్యాలకు తో ఇబ్బంది పడుతున్నటువంటి యువతను మరి ఈరోజు క్రీడల వైపు మళ్ళించాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి సీఎం కప్ ను నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన కామారెడ్డి జిల్లా క్రీడాకారులు 29 అంశాల్లో పథకాలను సాధించి ప్రైజ్ మనీగా 7,70,000 రూపాయలను మన కామారెడ్డి జిల్లా సాధించడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్లయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని క్రీడలను మనం ఆడుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా స్కూల్స్ మరి క్రీడలకు ఈ కోచెస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ దఫాగా మన కామారెడ్డి జిల్లాలో 4 కోచెస్ ను ఇవ్వడానికి మేము సిఫార్సు చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే కబడ్డీకి సంబంధించి, అదేవిధంగా రెజ్లింగ్ సంబంధించి, అదేవిధంగా అథ్లెటిక్స్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ కి సంబంధించినటువంటి కోచెస్ కూడా మనకు అందుబాటులో రానున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియం ను గ్రౌండ్ లెవెలింగ్ వరకు మన ఎంపీ గారి ఫండ్స్ నుంచి సుమారు 15 లక్షల రూపాయలను అతను ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన కామారెడ్డి ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు షబీర్ అలీ గారు కూడా మరి ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ అనేటువంటి ఒక మెడికల్ కంపెనీ ఉంది, అక్కడ నుంచి సుమారు 75 లక్షల రూపాయలతో ఫ్లడ్ లైట్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము కామారెడ్డిలో మనకు ఇంతకు ముందు చూస్తే కాలేజ్ గ్రౌండ్, తర్వాత ఒక 20-30 సంవత్సరాల క్రితం చూస్తే అక్కడ హై స్కూల్ గ్రౌండ్ మాత్రమే ఉండేది. అక్కడనే అన్ని క్రీడలు పెద్దలు ఇక్కడే ఉన్నారు. ప్రతాప్ గౌడ్ గారు అతను కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ఛాంపియన్, అదేవిధంగా మంచి ఫుట్బాల్ ప్లేయర్, అదేవిధంగా హాకీ ప్లేయర్. మరి ఆ రోజుల్లో మంచి అవకాశాలు ఈ విధంగా ఉంటే తనను మనం ఒక అంతర్జాతీయ క్రీడాకారునిగా చూసేటువంటి అవకాశం మనకు ఉండేది. మరి కామారెడ్డి జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ బ్యాడ్మింటన్ కానీ హాకీ కానీ నాట్ ఓన్లీ కామారెడ్డి, మన తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా అప్పుడు పర్బని, నాందేడ్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేసి కప్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మన కామారెడ్డి క్రీడాకారులకు ఉంది. ఈ సందర్భంగా నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కామారెడ్డి క్రీడల గురించి మీకు తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను సార్. మరి అదేవిధంగా ఒకప్పుడు చూసినట్లయితే ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా ఫుల్ గా బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో నిండి ఉండేది. మరి